తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. వైసీపీ పాలనలో 2022 ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి రెవెన్యూ డివిజన్ను, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న కొవ్వూరు డివిజన్ను, ఈ రెండు డివిజన్లు కలిపి తూర్పుగోదావరి జిల్లాగా విభజించారు. వైసీపీ పాలనలో కొత్త జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎటువంటి శాశ్వత భవన నిర్మాణాలు చేయలేదు. ప్రస్తుతం రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా నూతన జిల్లా బొమ్మూరులోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అద్దె భవనాల్లోనే కొనసాగుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూస్తున్నాం. అంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఏ విధమైన కలెక్టరేట్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యాలయానికి సంబంధించి ఏ విధమైన శాశ్వత భవన నిర్మాణాలు చేయలేదు. గత 4 సంవత్సరాలుగా కూడా ఇక్కడ అద్దె భవనాల్లోనే NAC అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్కి రావాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడికి రావడానికి కనీసం రవాణా సదుపాయం కూడా లేదు. ఎవరైనా ప్రజలు అంటే ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తుంటారు. దానికి రావాలంటే కనుక వాళ్ళ సొంత ఆటోల్లో కట్టించుకొని ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. రవాణా సదుపాయం లేదు. కేవలం కలెక్టరేట్లో ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నారో ఉద్యోగులు అధికారులు మాత్రమే కలెక్టరేట్కి వచ్చి వాళ్ళ విధులు నిర్వహించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజలు కూడా సాధారణ రోజుల్లో కూడా కలెక్టరేట్కి వచ్చి తమ సమస్యను విన్నవించుకునే పరిస్థితి లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఈ హాల్లో. అంటే ఈ 7 అంటే తూర్పుగోదావరి జిల్లా కొత్తగా ఏర్పాటు అయిన ఈ 7 జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, ఈ రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో ఉన్న ఈ 4 నియోజకవర్గాలు, అదేవిధంగా కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, ఈ 3 నియోజకవర్గాల ప్రజలు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దూర ప్రాంతాల నుంచి ప్రజలు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇక్కడ అంతా క్యూ లైన్లో నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కేవలం అధికారులు ఇక్కడ కూర్చుంటున్నారు. ప్రజలు మాత్రం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎక్కువ సమయం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇంకా మిగతా సోమవారం ఒక ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు హాజరవుతున్నారు. అయితే మిగిలిన సమయాల్లో ఇక్కడ ఎవరు రాలేని పరిస్థితి. ఈ ప్రస్తుతం అయితే కనుక కొత్తగా తూర్పుగోదావరి జిల్లా ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ప్రజలకు చాలా దూరంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్కి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. కేవలం ఉద్యోగులు మాత్రం ఇక్కడికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ కలెక్టరేట్లో ఏం జరుగుతుంది అనేది పరిశీలించడానికి ఇటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజలు కానీ ఇక్కడికి రాలేని పరిస్థితి అయితే నెలకొంది. ఇది వైసీపీ పాలనలో తూర్పుగోదావరి జిల్లా కొత్త కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ కూడా, కొత్త జిల్లా విభజన జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ పూర్తి సౌకర్యాలు కానీ, పూర్తి భవనాలు కానీ, పూర్తిగా ఉద్యోగ నియామకాలు కానీ జరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.